హాయ్ గాయ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మేము సమ్మర్లో అయితే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో హైదరాబాద్లోని గోల్కొండ అయితే విజిట్ చేసాము. నాకు చాలా నచ్చింది, అంటే ఫుల్లీ ఎంజాయ్ చేసాము ఆ రోజంతా. సో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ చూసాము అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో చూడండి అండ్ లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. సో తనైతే షూట్ చేస్తున్నాడు, నేను షూట్ చేస్తుంటే వద్దంటున్నాడు. అండ్ మేము ఇటువైపు ఉన్న ఫోర్ట్లోకి వెళ్ళేటప్పుడు కల్లా మాకు చెమటలు పట్టేసింది. ఫుల్ హాట్ డేస్ కదా, చాలా హీట్తో మంట ఎక్కిస్తుంది. కచ్చి పట్టుకొని వెళ్తూ ఉన్నాం అందరం. సో ఇక్కడైతే నేను షూట్ చేస్తుంటే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వట్లేదు. అండ్ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోతున్నాము. సో ఫాస్ట్గా అన్నీ కవర్ చేయాలని. నెక్స్ట్ మేము పైకి ఎక్కడానికి వెళ్తున్నాము. బట్ అప్పుడు ఈ స్పాట్ నాకు చాలా బాగా నచ్చింది. షూట్ చేయడానికి కూడా చాలా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము పైకి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు పైకి. అసలు వెనకాల కనీసం వస్తున్నాడా రావట్లేదు అని కూడా చూడట్లేదు. సాడిస్ట్లో అసలు ఒక ఫేమస్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాము. సో చాలామంది అక్కడ ఫోటో దిగుతున్నారు. సో వీళ్ళు కూడా ఏదో ట్రై చేశారు, ఫోటో దిగుతున్నారు. సో నన్ను ఫోటో క్యాప్చర్ చేయమని నాకు కెమెరా ఇచ్చేశారు. నేను తీస్తున్నప్పుడు పాపం వాళ్ళకి స్టిల్స్ ఎలా అయ్యాలో తెలియక కన్ఫ్యూజన్ అయ్యి తరుణే నరేష్ని దగ్గర తీసుకొని స్టిల్ ఇచ్చిండు. బట్ అది సూట్ అవ్వలేదు. నేను తీస్తూనే ఉన్నాను. ఇక వాళ్ళని ఎలా ఏడిపించాలనేది నా కాన్సెప్ట్. సో 10 minutes వరకు అంతే ఉంచి తర్వాత ఆపితే ఒకేసారి తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఉన్న అన్ని బూతులు తిట్టారు. సో నాకు అది కొంచెం ఫన్నీగా అనిపించింది మూమెంట్. నెక్స్ట్ పైకి ఎక్కుతున్నప్పుడు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకేం తెలుస్తుంది, పైకి ఎక్కుతుంటే అసలు ఆ హీట్కి నా వల్ల కాలేదు అన్ని స్టెప్స్ ఎక్కాలంటే. అండ్ కొంచెం హెడేక్గా ఉంది ఆ టైంలో. సో వాళ్ళైతే ఈజీగా ఎక్కేస్తున్నారు అండ్ నేనైతే చాలా కష్టపడ్డాను. సో మిగతా వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు అంత ఎండలో. నా వల్ల అయితే కాలేదు, బట్ ఎలాగో అలా ఫైనల్గా అయితే ఎక్కేసాను. చాలా టైం తర్వాత కష్టపడి పైకైతే వచ్చేసాము. ఫైనల్లీ మేము దర్శనం కూడా చేసుకోవాలనుకున్నాము. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తామని వెళ్ళారు. సో వాళ్ళు ఇంకా రాలేదు. నేను వెయిట్ చేస్తూ అలా కాసేపు షూట్ చేస్తూ ఉన్నాను ఆ సరౌండింగ్స్ అంతా. నెక్స్ట్ పైనుంచి మేము కింద చూస్తుంటే చాలా చిన్న చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే సిటీ చాలా చిన్న కనిపిస్తుంది. అండ్ అసలు ఇంత హెవీ సిటీ ఒకేసారి పైనుంచి చూస్తుంటే చిన్న చిన్న ఇల్లుల్లా కనిపిస్తున్నాయి. సో ఫుల్లీ క్రేజీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా బాగా నచ్చింది. వీళ్ళైతే షూట్ చేయకు ప్లీజ్ అని చెప్పి తిరుగుతున్నారు తప్పించుకుంటూ నా కెమెరా చుట్టూ. సో కానీ నేను వదలలేదు, ఎందుకంటే మేము వచ్చిందే చాలా ఎంజాయ్ చేయడానికి. సో అన్నీ మెమొరీస్ లాగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కటి షూట్ చేశాను. నెక్స్ట్ మేము వాళ్ళిద్దరితో ఫన్నీగా అయిపోయిన తర్వాత మేము ఫ్రేమ్లో ఫోటో దిగుదాం అనుకున్నాము. బట్ అస్సలు కుదరలేదు, ఎందుకంటే వాళ్ళు నవ్విస్తూనే ఉన్నారు. ఆ గింబల్ ఏమో ట్రబుల్ ఇస్తూనే ఉంది. బట్ ఎనీవే మేము ఒక పిక్చర్ అయితే తీసుకున్నాము, బట్ అది ప్రాపర్గా అయితే రాలేదు. ఇట్స్ ఓకే, కానీ చాలా ఎంజాయ్ చేసాము ఆ ఫోటో దిగేటప్పుడు. అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే తరుణ్ చాలా ప్రయత్నం చేస్తున్నాడు. అది నేను గోల్కొండ చాలా టైమ్స్ వచ్చాను, బట్
ఎప్పుడు చూసినా ఎప్పుడు ట్రై చేసినా కొంచెం కూడా కదలలేదు. తను ఏదో ఒక్కసారిగా పైకి ఎత్తి పక్కన పెట్టేస్తా అన్నట్టు కాన్ఫిడెన్స్తో వెళ్ళాడు. బట్ తన వల్ల కూడా పాసిబుల్ అవ్వలేదు, ఎందుకంటే అది చాలా వెయిట్ ఉంటుంది. సో తను ట్రై చేశాడు బట్ ఏం రాలేదు. నేను చెప్తూనే ఉన్నాను, బట్ చాలా కష్టపడ్డాడు బట్ రాలేదు. సో అందుకనే ఇంకా వదిలేసి వచ్చేసాడు. ఇంకా ఏదో సాధించి వస్తున్నట్టు నవ్వుతున్నాడు, ఎత్తలేదు కానీ. నెక్స్ట్ మేము గార్డెన్ వైపు అయితే వచ్చాం. సో అక్కడ చిన్న ఫోటోషూట్ అరేంజ్ చేసుకున్నారు వీళ్ళు. ఫొటోస్ తీస్తున్నాడు నరేష్ తరుణ్ని. బట్ తనకి స్టిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. తనకి తీయడానికి చాలా కష్టపడుతున్నాడు, ప్రాపర్ డైరెక్షన్లో తీయడానికి. అండ్ చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా ఫొటోస్ తీసుకోవడానికి. నెక్స్ట్ మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తాను. సో అక్కడైతే చాలా నచ్చింది నాకు. అదొక వేలాగా ఉంది, అటు ఇటు గోడలు అండ్ కూర్చోడానికి ఒక విండోస్ టైప్లో అది ఉంది. సో వీళ్ళు వెళ్ళి ఫొటోస్ తీసుకుందామని అక్కడ కూర్చున్నారు. పాపం అక్కడ ఉన్న ఒక టూరిస్ట్ వెళ్తూ ఉంటుంటే వీళ్ళు ఫొటోస్ తీస్తున్నారు. ఆయన కన్ఫ్యూజన్లో వెనకాల నుంచి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వీళ్ళు తీయడమేమో కానీ అక్కడే 3 గంటలు చేశారు ప్రాపర్గా ఒక స్టిల్. సో ఇంతే గాయస్, మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ మేము వెళ్తున్న అన్ని ప్లేసెస్ వీడియోస్ నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే మేము వండర్లా వెళ్తున్నప్పుడు. సో ఆ వీడియో కూడా త్వరలో వస్తుంది. సో అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.